ఇటు తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. బీసీ రిజర్వేషన్ సాధనకు రాష్ట్రపతిని కలుస్తామని కాంగ్రెస్ అంటుంటే దానికి విపక్షాలు కౌంటర్లు ఇస్తున్నాయి. ప్రభుత్వం యావత్ మంత్రిమండలి సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు అందరం కలిసి భారత రాష్ట్రపతి గారిని కూడా కలవటానికి ఢిల్లీ వెళ్తా ఉన్నాం. వెంటనే 42% రిజర్వేషన్ సంబంధించిన బిల్లుని మీరు క్లియర్ చేసి మాకు పంపించండి. మేము సెప్టెంబర్ 30 లోపల స్థానిక సంస్థలో ఎన్నికలు నిర్వహించాలని మాకు న్యాయస్థానాలు ఒక సూచన చేశాయి. దానికి అనుగుణంగా మేము నిర్వహించాలంటే మీరు త్వరితగతిన దాన్ని క్లియర్ చేసి ఇవ్వండి అని చెప్పి వారిని అడగటం కోసం వెళ్తా ఉన్నాం. ఆర్డినెన్స్ గవర్నర్ పంపించారు. బీసీ బిడ్డలని మోసం చేయడానికే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. క్యాబినెట్ లో ఆర్డినెన్స్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఏదో సంబరాలు చేసుకున్నట్టు, ఏదో జరిగిపోయినట్టు ఆ రోజు చేశారు. అది జరిగిన తర్వాత మొన్న ఢిల్లీలో పోయి ఒక డ్రామా చేశారు. వాళ్ళ రాహుల్ గాంధీ గారిని వాళ్ళని పిలుచుకొని ఇక ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ వచ్చినట్టు ఏదో అడావుడి చేసి ఇది ఇండియాకు మోడల్ అని చెప్పి అదంతా లోపపు ఇష్టం. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలకు పేరు మోసినటువంటి ఒక పార్టీ. కేవలం బీసీల ఓబీసీల మధ్యన కాదు, మతాల మధ్యన చిచ్చు పెడుతుంది, దేశంలో ఉన్నటువంటి ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేయబట్టే భారతదేశంలో సమగ్రతమైనటువంటి ఆలోచన పోయింది. భారతీయ జనతా పార్టీ ఉన్న రోజులు భారతీయ జనతా పార్టీ బీసీలకు న్యాయం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ బీసీలతో రాజకీయం చేస్తుంది. మేము న్యాయం చేస్తున్నాం. మా ఒక క్యాబినెట్లో 27 మంది బీసీలు ఉన్నారు. మీ దగ్గర ఎంతమంది ఉన్నారంటే 3 పెట్టుకొని మీరు ఈరోజు బీసీ క్షేమం చేస్తానని చెప్తున్నారు, సంక్షేమం చేస్తున్నారు. 42% రిజర్వేషన్ మేము వద్దన్నామా? దాంట్లో 10% ముస్లింలకు వద్దన్నాం. అసెంబ్లీలో జరిగేటప్పుడు మాకు యునానిమస్గా మద్దతు ఇచ్చారు ఇదే బిల్కి. మద్దతు ఇచ్చినప్పుడు అప్పుడు వాళ్ళ మైనార్టీస్ ఉన్నారు కదా, సుప్రీంకోర్టు అనుమతితో రిజర్వేషన్ జరుగుతుంది మైనార్టీస్కు. వాళ్ళు అన్ని విధంగా ఆలోచన చేసి 4% రిజర్వేషన్కు అనుమతి ఇచ్చినారు. ఈ కామారెడ్డి డిక్లరేషన్ మీద 42% ఇస్తే మా ఓట్లన్నీ బీసీలు అన్నీ పోతారా బాబు అని. వాళ్ళు పేరుకి బీసీ ఉన్న బీసీ బండి సంజయ్ని తీసేసారు, అరవింద్కు ఇవ్వలేదు, తర్వాత ఈటల రాజేందర్కి ఇవ్వలేదు, మళ్ళీ వేరే ఆగ్రా కులానికి తెచ్చి ఇచ్చినారు. చెప్పుడు ఒకటి చేసేది మోదీ అనగానే జూటా. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఢిల్లీలో చేస్తామని చెప్పినారో దీక్ష, ఏం చేస్తారో మరి వాళ్ళు. ఒక రోజు కలుస్తారట రాష్ట్రపతిని, ఇంకో రోజు దీక్ష చేస్తారట. ఆ దీక్షకి ఎవరు వస్తారో తెలియదు, ఏమొస్తారో తెలియదు. ఆ కన్ఫ్యూజన్ దీక్ష పక్క పెడితే ఒక నిజమైనటువంటి నిబద్ధతతో కూడినటువంటి 72 గంటల నిరాహార దీక్షను నేను చేయబోతా ఉన్నాను హైదరాబాద్ లో ఆగస్టు 4, 5, 6 తారీఖున. కవిత లీడరా అయ్య దుకాణం బంద్ అయిందని కూతురు కూడా ఆ బిడ్డ కూడా బయటకు వెళ్ళారు. అరే మీ వాళ్ళు అయ్యున్నప్పుడు బీసీలు యాదకు రాలేదు, ఇప్పుడు యాదకు అసలు ఏందామే ఆమె కెపాసిటీ అయింది. వాళ్ళ అయ్యి ఇంట్లోకి ఎలగొట్టిండు.